ముస్లింలకు పవిత్రమైనటువంటి రంజాన్ మాసం వస్తుంది కాబట్టి కాల్పుల విరమణ చేయాలంటూ ఈజిప్టు, ఖతారు, అరబ్ దేశాలు, అమెరికా, బ్రిటన్, నాటో, యూరప్ దేశాలు కోరడంతో ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అయితే బందీలను విడిచిపెట్టండి, మేము కాల్పుల విరమణ చేస్తామని ప్రకటించింది. బందీలను 40 మందిని విడిచిపెడతాం, 400 మందిని మీరు విడిచిపెట్టాలని చెప్పింది హమాస్. అందుకు సై అంది ఇజ్రాయెల్. అయితే కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండాలి, మేమైతే కాల్పుల విరమణని శాశ్వతంగా కోరుకుంటున్నాం తప్పించి వీళ్ళతో కాదు అని చెప్తుంది ఇది హమాస్. మేము శాశ్వత కాల్పుల విరమణ చేయాలంటే చిట్ట చివరి బందీ దాకా విడిచిపెట్టేయాలని చెప్తున్నది ఇజ్రాయెల్. చిట్ట చివరి బందీ దాకా విడిచిపెట్టరు హమాస్ వాళ్ళు. ఎందుకంటే విడిచిపెట్టిన మరుక్షణం మొత్తం గాజాని బూడిచ్చేసిన ఆశ్చర్యపోనక్కలేదు. ఇజ్రాయెల్ ఆస్థాయి అటాక్ చేస్తుందని తెలుసు. కేవలం బందీలను అడ్డుపెట్టి కథలు నడుపుతున్నటువంటి హమాస్ ఇంతవరకు ఈ వ్యవహారంలో ఏమీ తేల్చలేదు.